ఏమయ్య అది మధ్యాహ్నం అనగా వచ్చావు, 1/2 కిలో నెల్లూరు చేపల పులుసు తిన్నావు. ఇక్కడ ఏదో చేయాలి కదా. ఏదో వర్షాకాలం వస్తుంది అంటే వర్షం అనే ఒక సినిమా కూడా నీకు బాగా గుర్తుంటది కదా. అందులో త్రిష రెడీగా ఉంది, గోపీచంద్ రెడీగా ఉన్నాడు, గోపీచంద్ వెనక ఉన్న రఘుబాబు గారు కూడా రెడీగా ఉన్నారు. ప్రభాస్ గారి కోసం వెయిటింగ్ మేమంతా. అయ్యో బాబోయ్, మరి ఇంత షో చేస్తూ ఇంత మంది వచ్చినప్పుడు మా ఆది చేసే స్కిట్ ఉండకపోతే ఎలా? ఆది కాదు, అందరూ చేసే స్కిట్. ఏదైనా మేడం అంటే మీకు తెలిసి చెప్పాలి, వీళ్ళు మంచి మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు మేడం. దాని తర్వాత ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా తెలియదు అది వాళ్ళ సినిమాని, అలా చేస్తారు దాన్ని. మీరు బై మిస్టేక్ మేము పేరు ముందు చెప్పొచ్చు, కానీ మీరు స్కిట్ అంతా చూసి అది ఏ సినిమా కనిపెట్టాలి. ఇది ఒక కొత్త గేమ్, మీకే ఈ గేమ్. ఇది ఈ రోజే కొత్తగా ఒక టీం లాంచ్ అవుతుంది, పట్టుదల ఫైమా నట్టుగాడు నరేష్ అని. ఏంటి ఇది కూడా ఆరింటికేనా? ఆ టీమ్ లో నేను నువ్వు చేస్తున్నావు అంతే. ఓ వాళ్ళ టీమ్ లో మనం చేస్తున్నాం అంతే. ఓ ఐ వెరీ ఎక్సైటెడ్. రండి అందరు రండి. నేను వర్షం సినిమాలో గోపీచంద్ని. నోట్లో ఉంది, కొంచెం చూసుకొని చెప్పండి. అయ్యగారు ఎత్తుకొచ్చేయమంటారా? మీరు ఇప్పుడు అంటారు, తెచ్చాక ఓహో అంటారు. ఏంటి నన్ను చూస్తున్నావు? లవ్ చేద్దామనా? నాతో అంత ఈజీ కాదు. నేను చూడ్డానికి పువ్వులా కనపడతా, కానీ చుట్టూ చాలా ముళ్ళులుంటాయి. ఇడు పువ్వే, కాకపోతే ముళ్ళు ఉండవు అంతే. అయ్యగారు ఈ ఆంటీ వివరాలు కనుక్కోనా? వివరాలు కనుక్కో. రే నన్ను ఎత్తుకో, ఏం చేస్తావురా? ఏం లేదమ్మా, ఫస్ట్ ఎత్తుకురమ్మంటాడు, తర్వాత ఎత్తుకోమంటాడు అంటే. కడపలో మనకి పని ఉంది. ట్రైన్ టైం అయిపోతుంది, మనం వెంకట ఎక్కడా? అదేరా ఎక్కడా? నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే. ట్రైన్ వెళ్ళిపోయిందా? ఏ అంత కంగారు పడుతున్నావు? అరే ఆ ట్రైన్ లో రష్మి ఉందిరా. ఆపమంటావా? ఆపుతారేమో, ఆపద్దని చెప్పడానికి వచ్చాను. నీకు ఇష్టం లేని వాళ్ళందరూ పంపించేస్తా ఉంటావు పక్కన పెట్టేసి. ఇష్టం లేనని పంపించడం ఏంటండి? నీకు ఇష్టమైన అమ్మాయి కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి? నాకు ఇష్టమైన అమ్మాయి పైనుంచి దిగి రావక్కర్లేదు, నన్ను పైనుంచి తోసేకుండా ఉంటే చాలు. నన్ను పొగడకపోయినా పర్లేదు, పొడవకుండా ఉంటే చాలు. తను స్లిమ్ గా లేకపోయినా పర్లేదు, నన్ను డ్రమ్ములో పెట్టకుండా ఉంటే చాలు. కానీ ఇప్పుడు అలాంటి వాళ్ళు దొరుకుతారంటారా? ఏమో సార్, న్యూస్ చూస్తుంటే డౌట్ గా ఉంది. ఇష్టమే. యా సరే, నాకు నచ్చే అమ్మాయి ఎప్పటికి వస్తుందో ఎలా వస్తుందో ఇంకా దేవుడికే తెలియాలి. కాదురా, వర్షం పడితే కప్పలు వస్తాయి అన్నారు, నిజమే. ఏరా ఏం మాట్లాడవేంటి? ఏంటి దీన్ని కూడా ఎత్తుకొచ్చేయమంటారా? వివరాలు కనుక్కో. మీరు కనుక్కోవసరం కాసేపు అయితే అదే నీ వివరాలు కనుక్కుంటది. అమ్మగారు ఎత్తుకొచ్చేయమంటారా? తెలంగాణ త్రిష వచ్చే వర్షం కూడా తొందరగా పిలు. మీకు పెళ్ళయిందా? నాకు కాలేదండి. ఎందుకు? ఎందుకంటే కప్పల పెళ్ళి అయితే ఆటోమేటిక్ వర్షం వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ వర్షం అక్కడ వరకు వచ్చింది, ఇలా క్లోజప్ మీ ఫేస్ చూసి మళ్ళీ వెనకటా వెళ్ళిపోయి.
విషయం తెలుసా? ఆ. వర్షం నేను బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? ఎప్పుడు రమ్మన్నా వస్తుంది, ఫ్రీగా ఉంటది. ఏంటి ఖాళీగా ఉండి ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి అది వర్షం అనుకున్నావా వర్షం అనుకున్నావా? ఏ చీ, అసలు మీతో మాట్లాడి ఎందుకు నా ఎంగడ పడుతున్నారు? ఎవరు పడ్డాడే? వర్షం నువ్వు ఇన్నే పడుతున్నావా, గాడ కూడా పడుతున్నావా? నువ్వు గీడ పడి గాడ పడలేదనుకో, ఆయన వర్షం లేదనుకుంటాడు. రే ఇది త్రిశానా పక్కరా? మెల్లగా తడవని. ఇక్కడ మ్యూజిక్ లేదు, ఇక్కడ నో మ్యూజిక్, ఇక్కడ నో మ్యూజిక్. ఏయ్ శైలుని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. రేయ్ నేను శైలుని ప్రేమిస్తున్నా. ఒక్క అడుగు. అది వేరే సినిమా. సూర్యుడు సూర్యుడు ఒరే! నేను శైలుని ప్రేమిస్తున్నా. నువ్వు ప్రేమించడం కాదు, ఆ. తను కూడా నిన్ను ప్రేమించాలి. బడికి ఏలైంది రారా రారా. రేయ్ పట్టుకోరా. ఓహో డైలాగ్ ఉందా? ఏయ్! ఆగవే ఆగవే. ఏయ్, నువ్వు వాడితో తిరిగినా పర్లే, వాడితో ఉన్నా పర్వాలే, వాడితో రీల్స్ చేసినా పర్వాలే, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. వెంకట్ చెయ్యి గుర్తు. రేయ్ అది వేరే సినిమారా. ఏయ్! ఒక్క నిమిషం ఇది ఆగవే ఆగవే. ఏంటిది మెల్లగా సాంగా? అయితే మేమిద్దరం మెల్లగా జారుకుంటాం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లులు వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నూరాకేసి ఈ వర్షం సాక్షిగా తెలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం నా శైలు మీద చేస్తావా? ఓకే ఈ గ్యాప్ లో గోపిచంద్ మ్యూజిక్ వేసే నాకు. వాడు అక్కడ శైలుని పట్టుకెళ్తున్నాడు రా. వాడు చూడు ఎత్తుకొచ్చేయమంటావని వాడు ఎత్తుకుపోయాడు. నువ్వు వాడితో ఉన్నా పర్వాలే, తిరిగినా పర్వాలే, రీల్స్ చేసినా పర్వాలే, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. పోయేదేముంటూ మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఏ చికినా, ఏ చికినా, చికినా 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 చికినా. థ్యాంక్ యూ ఆది, నువ్వు వచ్చి మా ఇద్దరి జీవితాలను కాపాడావు. బట్ నరేష్ ఏ మాట కా మాట. జై మహిష్మతి, జై మహిష్మతి. జై మహేష్. టైం అయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ షో స్టార్ట్ చేయాలి. వెళ్ళొస్తా. నేను ముందే స్టాట్యుటరీ వార్నింగ్ ఇచ్చాను. మైసూరి గారు, వర్షం సినిమా స్పూఫ్ చూశారు మీరు, ఎలా అనిపించింది? నేనైతే బాగా ఎంజాయ్ చేశానండి. వర్షం లాగా లేదు, బట్ ఎంజాయ్ చేశాను. ఇది దాని తర్వాత మబ్బేసి బురద వస్తాయి. మీరైతే నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను, ఒక 2-3 టైమ్స్ చూసాను. యువర్ అమేజింగ్. అంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ స్టేజ్ మీద ఏదైనా మనం షై అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే, సిగ్గుపడుతూ అట్లా క్లోజ్డ్ కాకుండా మీరు బాగా ఫ్రీగా చేస్తారు. అది ఏడుపైనా, అరవడమైనా, నవ్వడమైనా, డాన్స్ అయినా, దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఫర్ అ థియేటర్ యాక్టర్. సో గుడ్ గుడ్.
అండ్ అది చెప్పక్కర్లేదు, మీ కామెడీ, మీ పంచ్ లైన్స్ అంతా చాలా పండుతుంది. థ్యాంక్ యూ అండ్ మన బుజ్జోడు నరేష్ క్యూటిఫై, ఏం చేసినా క్యూట్. బట్ ఎస్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్లు మా స్టూడెంట్స్. మీకు ఎలా అనిపించింది స్కిట్? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.